అదే ఎవరైతే త్రివేణి సంగంకు రావాలనుకుంటున్నారో అయితే 13 నంబర్ సెక్టర్ నుంచి స్ట్రేట్గా వచ్చి ఇమ్మీడియట్లీగా రైట్ డౌన్గా రావాలా. గంగా నది పక్కన ఒడ్డున సైడ్ పోర్తో సీదా వస్తే ఫస్ట్ వచ్చేసి ఇది రైల్వే కేబుల్ బ్రిడ్జ్, ఫస్ట్ బ్రిడ్జ్, సెకండ్ బ్రిడ్జ్, థర్డ్ బ్రిడ్జ్, ఈ 3 బ్రిడ్జ్లు అయితే దాటేసుకొని వెళ్ళాలి. ఫస్ట్ రైల్వే బ్రిడ్జు, సెకండ్ రైల్వే బ్రిడ్జు, ఆ తర్వాత వచ్చేసి అక్కడ మన నేషనల్ ఫ్లాగ్ జెండా కలర్ లైట్ వేసిండ్రు చూడండి, అదొక శాస్త్రి బ్రిడ్జ్ అంటారు. ఆ 3 బ్రిడ్జ్లు క్రాస్ చేయంగానే కొంచెం దూరంలో వెళ్తే మనకి త్రివేణి సంగమం అనేది వస్తుంది. చాలామంది జనాలకి తెలియకుండా ఇక్కడే గంగా నదిలో అయితే స్నానం చేస్తూ ఉంటారు. పాపము రాత్రి నేను 4 గంటలు కష్టపడి 1,00,000 మందికి పైగా జనాలకి త్రివేణి సంగమంకు వెళ్ళాలని దారి అయితే చూపించడం జరిగింది. ఫైనల్గా ఆ రోజైతే నేను చాలా కష్టపడి గొంతు వదిలి కొంచెం ధ్వని కూడా పోయింది. ఇంకా అందుకే ఒకసారి రాత్రి టైంలో త్రివేణి సంగమం ఎలా ఉంటుందో చూపించాలని అయితే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడైతే ఈరోజు మాఘీ పూర్ణిమ సందర్భంగా ఈరోజు వెళ్ళి స్నానం చేయడం మంచిది, మనకైతే పుణ్యం వస్తుందని అందరిలాగా భక్తులలాగా నేను కూడా వెళ్ళి స్నానం చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ వెళ్తుంటే రాత్రి అంతా నేను నిద్ర కాసుకొని చాలా జనాలకు హెల్ప్ చేయడం జరిగింది. అందుకే నేనైతే రాత్రి టైంలో ఇప్పుడు వచ్చేసి చూడొచ్చు టైము 6:35 మనము త్రివేణి సంగమంకి వెళ్ళడానికి నేనైతే రెడీ అయ్యి వెళ్తున్నాను. వెళ్ళి అక్కడైతే త్రివేణి సంగమంలో మనమైతే స్నానం చేసుకొని వస్తాము. ఫస్ట్ రోజు స్నానం చేయడం జరిగింది, ఈరోజు కూడా స్నానం అయితే చేద్దాము. మాఘీ పూర్ణిమ సందర్భంగా అందరు చేస్తారు. ఎవరో స్వాములు కూడా వచ్చారు, ఇక్కడ వెళ్తున్నారు త్రివేణి సంగమంకి. వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దాము, వెళ్ళి స్నానం చేసి అయితే వద్దాము. ఫైనల్గా చూడవచ్చు జనాలు. ఇది వచ్చేసి సంగం దారి అంటారు. మనం 3 బ్రిడ్జ్లు దాటేసి వచ్చిన తర్వాత మళ్ళీ రెండో ఇట్లా మనము అక్కడ అనే తర్వాత ఇక్కడ సంగం దార అని వస్తుంది. సంగం దార అనే ఎంట్రన్స్ ఇది వచ్చి ఆర్చ్ వచ్చిన తర్వాత వచ్చాడు త్రివేణి సంగమము. స్ట్రేట్ పోతే ఆ 2 స్టాచ్యూస్ దాటిన తర్వాత మనం ఇది సంగం దారి దాటిన తర్వాత త్రివేణి సంగమంకి అయితే ఎంట్రీ అవుతాము. అక్కడ లోపలికి పోయిన తర్వాత బోర్డు అయితే ఉంది, ఆ బోర్డు పక్కనే మనకి త్రివేణి సంగమం అయితే దొరుకుతుంది. आगे बढ़ते जाओ यात्रीगण, आगे बढ़ते जाओ, आगे चलते जाओ, धीरे धीरे। सामने 50 मीटर में त्रिवेणी संगम का घाट बना हुआ है। अंदाजी मत चल, सीधा जाए, सीधा जय 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 నిత్యానంద స్వామి అంట. నిత్యానంద స్వామి ఫోటోతో పాటు వాళ్ళ స్వాములు త్రివేణి సంగమంకి అయితే వెళ్తున్నారు. వాళ్ళు నిత్యానంద స్వామీజీకి జై అనుకుంటా. మనం కూడా వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం అయితే చేసి వద్దాము. ఇప్పుడైతే చూడొచ్చు 2 కేబుల్ బ్రిడ్జ్లు, ఒకటి రైల్వే బ్రిడ్జు, నెక్స్ట్ రైల్వే బ్రిడ్జు,
నెక్స్ట్ వచ్చేసి శాస్త్రి బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకైతే త్రివేణి సంగమంకి అర్ధ దూరంలో వచ్చేసామని అర్థము. త్రీ బ్రిడ్జ్లు అయితే దాటేసిన తర్వాత వెళ్తే వచ్చేది త్రివేణి సంగమము. అందుకే మన వాళ్ళు ఎవరైనా వస్తే కూడా కన్ఫ్యూజ్ కాకుండా 13వ సెక్టర్కి వచ్చి ఇమీడియట్లీగా రైట్ రాండి డౌన్కి వచ్చి 3 బ్రిడ్జ్లు దాటేసి కొంత ముందరికి స్ట్రేట్ అలా వెళ్తూ ఉండండి. కొంచెం ముందుకు స్ట్రేట్ 3 బ్రిడ్జ్లు స్ట్రేట్ వెళ్తే అక్కడ ముందులో సంగమం అని ఒక బోర్డు అయితే ఉంటుంది. ఆ బోర్డులో సంగమం అనే బోర్డు అదే త్రివేణి సంగమం. పర్లేదు, ఇక్కడైతే కొంచెం మీడియంనే ఉన్నారు, జనాలు అయితే చాలా జనాలు ఉన్నారు. కానీ అక్కడ నది దగ్గర మాత్రం ప్లేస్ తక్కువ ఉంటుంది. అందుకే పోలీసులు త్రివేణి సంగమం అడ్రస్ అనేది కరెక్ట్గా చెప్పారు. కొంతమందికి ఎక్కడైనా స్నానాలు చేసుకొని వెళ్ళని మళ్ళా రష్ జాస్తి అయ్యి తొక్కిసలాట అయ్యే జరిగే ఛాన్స్ ఉందని కసి వాళ్ళైతే పోలీసుల సేఫ్టీ కోసం అయితే చాలా కొన్నిసార్లు కరెక్ట్గా చెప్తారు, కొన్నిసార్లు చెప్పారు కూడా. ఎక్కడైనా వెళ్ళి స్నానం చేసుకోవచ్చు అని సైలెంట్గా ఉంటారు. కొంతమంది తెలియక గంగా నది యమునా నదిలో స్నానం చేసుకొని వెళ్తూ ఉంటారు. త్రివేణి సంగమం అయితే 2 కిలోమీటర్ వెళ్తేనే మనకైతే త్రివేణి సంగమం అనేది దొరుకుతుంది. చాలా జనాలకు తెలియదు అది. డస్ట్ మాత్రం చాలా ఉంది. డస్ట్ వెళ్ళి మనం కూడా అక్కడ వెళ్ళిన తర్వాతనే వీడియో స్టార్ట్ చేద్దాం. నైట్ టైంలో గంగా నది ఇలా కనిపిస్తుంది. చాలామంది ఫ్రెండ్స్ ఒక సీక్రెట్ చెప్తాను, చాలామందికి త్రివేణి సంగమము వస్తేనే ఇదే త్రివేణి సంగమం అనుకుంటారు. ఇటుపక్క సెక్టర్ నెంబర్ 13 ఉంది. సెక్టర్ నెంబర్ 13 నుంచి రాగానే వాళ్ళు అందరూ అనుకునేది త్రివేణి సంగమం ఇదే అని. నీళ్ళు చూసేసే వరకు జనాలు ఇక్కడ స్నానం చేస్తున్నారు, వాళ్ళని చూసే వరకు ఇంకా అటుపక్క చూడొచ్చు జనాలు, అటుపక్క నది అటుపక్క కూడా స్నానాలు చేస్తున్నారు. వాళ్ళని చూసి ఒకరిని చూసి ఒకరు స్నానాలు అయితే చేస్తారు. రాత్రి నేనైతే దాదాపు 10 గంటల నుంచి 2 గంటల వరకు నేనైతే జనాలకి 1,00,000 మందికి పైగా నేను ఈ దారి అయితే చూపించడం జరిగింది. వాళ్ళ పోలీసులు మాత్రం చాలా అద్భుతంగా అక్కడ ఈ సైడ్ రోడ్డు आगे बढ़िए बीच में आगे बढ़ते रहिए. త్రివేణి సంగమం కాకుండా అటుపక్క వేరే సైడ్ అంటే పైన పక్క చూపిస్తున్నారు. అటు పక్క నాకు తెలుసు ఎలా ఉందో. ఈ పక్క కింది పక్క వెళ్ళాలనుకుంటున్నాను ఫైనల్గా. ఇక్కడ అంతా జనాలు యూజ్ చేయడానికి నదిలో వాష్రూమ్లు ఇలా ఏర్పాటు చేశారు. జనాలు యూజ్ చేయడానికి వాష్రూమ్లు అయితే ఇలా ఏర్పాటు చేశారు. పోలీసు పిలుస్తున్నాడు. సార్ హాయ్ సార్, హాయ్ बोलो सर. हाँ तेलुगु हमारा कौन चैनल से? सार लोग बहुत मेहनत करता है. जब से कुंभ मेला स्टार्ट हो गया सार लोग का रेस्ट ही नहीं, ऐसा 24 आवर्स मेहनत कर रहा है. यूपी गवर्नमेंट में बहुत अच्छा बंदोबस्त कर दिया पुलिस. दिख रहा ना? दिख रहा है.
कर दो हाँ? एक मिनट देखिए ठीक है जैसे आप लोग कर दिया आ रहा जैसा वो सब लोग का करता है सब वाहनों को मेला क्षेत्र में मंगा सकते हैं। मेला क्षेत्र में वाहनों के आने हेतु हमारे सभी श्रद्धालुओं के लिए आवश्यक सूचना हमारे कल्पवासी अखाड़ों के आचार्य महामंडलेश्वर खालसे जो भी अपने वाहनों के साथ मेले से निकासी चाहते हैं वो सभी अपने वाहनों को मेला क्षेत्र में मंगा सकते हैं। मेला क्षेत्र में वाहनों के संगम बिहार नई दिल्ली की रहने वाली आप मेरा क्षेत्र में जहाँ कहीं भी हो पूरी भर्ती महिलाओं Away.